హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము సముద్రపు చేప వంజరం తీసుకున్నామండి. ఆ చేపల కూర తయారీ విధానం ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 సార్లు కడుక్కోవాలి. తర్వాత చేపలకు తగినంత చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకొని నానేసుకోవాలి. ఇప్పుడు చేపల్ని ఒక దబర్లోకి తీసుకొని ముందుగా 4 టమాటాలు తీసుకోవాలి. తర్వాత చేపల్లో పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న టమాటాలను కట్ చేసి మెల్లగా వేయాలి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత కారప్పొడి వేసుకోవాలి. మనం తీసుకున్న చేప మనకు ఎంత సరిపోతుందో అన్ని స్పూన్ల కారప్పొడి తీసుకోవాలి. మేము 6 స్పూన్ల కారప్పొడి తీసుకున్నాము. కారప్పొడి వేసిన తర్వాత మొత్తము కనిపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చేపలకి పట్టేటట్లు కలుపుకోవాలి. అన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు నుంచి రసం తీసుకొని రసాన్ని మనం కలుపుకున్న చేపల్లో పోయాలి. ఈ విధంగా రసం తీసుకోవాలి. చింతపండు రసం మేము ఒక మామిడికాయ తీసుకున్నాము. ముక్కలుగా కోసి కడిగి ముక్కలను కూడా చేపల్లో వేయాలి. మనం కలుపుకున్న చేపల్లో వేయాలి. రసం మనము ఎంతసేపు తీస్తే అంత బాగా రసం అంతా వస్తుందండి. ఈ విధంగా చేపల్లో చింతపండు రసం పోసుకోవాలి. మళ్ళీ మనం కొంచెం నీళ్లు పోసి మళ్ళీ రసాన్ని తీసుకోవచ్చు చింతపండు నుంచి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తీసుకున్న నీళ్లు పోసుకొని మళ్ళీ తీసుకున్న చింతపండు రసం కూడా మళ్ళీ చేపల కూరలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చేతితో బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడు మళ్ళా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె 4 స్పూన్లు పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి.
చాలు వేసనా? ధనియాల పొడితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి సముద్రపు చేపలు కాబట్టి ఆల్రెడీ వాటిల్లో కొంచెం ఉప్పు ఉంటుంది. అందుకని మనకు సరిపోయే విధంగా ఎంత సరిపోతుందో అంత ఉప్పు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద దబర పెట్టాలి. ఇప్పుడు కొన్ని మెంతులు తీసుకొని వేసుకోవాలి. మెంతులు కొంచెం సగం ఉడికిన తర్వాత దబరతోనే తిప్పుకోవాలి. గంటె పెట్టకుండా దబరతోనే తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద ఉంచాలి. కూర చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో వంజరం చేప వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మేము తయారు చేసిన వంజరం సముద్రపు చేపల కూర తయారీ విధానం.